Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ వీడియోలో మనం Redmi Note 9 Pro unboxing and first impressions అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది రీటైల్ యూనిట్. సో ఆఫ్లైన్ స్టోర్లో, ఎంఐ స్టోర్లో, సో హైదరాబాద్ నుంచి అయితే నేనైతే తెప్పించాను. సో ఫ్రెండ్ తెలుగు టెక్ టీవీ సాయి కిరణ్ అయితే సో కొన్ని నాకైతే బస్కి ఇచ్చాడు. అందుకే నేను ఈరోజే అన్బాక్సింగ్ అయితే చేయగలుగుతున్నాను, లేదా సో ఇంకొక రోజు 2 రోజులు అయితే టైం పట్టేది. సో ఈ వీడియోలో ఈ Note 9 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ చూద్దాం. త్వరలో దీనికి సంబంధించి కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అండ్ ఫుల్ రివ్యూ, సో రిమైనింగ్ కంపారిజన్ వీడియోస్ అన్నీ అయితే చేస్తాను. సో మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే చూడొచ్చు మీకు. సో Qualcomm Snapdragon 720G అని అయితే ఉంది. సో ఆఫ్లైన్ స్టోర్లో అయితే వీళ్ళు సీల్ బ్రేక్ చేస్తారు. సో సీల్ని అయితే కట్ చేశారు. సో 4GB 64GB వేరియంట్. సో 13,000కి అయితే పర్చేజ్ చేశాను. సో ఎలాంటి డిస్కౌంట్ అయితే రాలేదు. సో ఆన్లైన్లో పర్చేజ్ చేసిన వాళ్ళకైతే హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ కార్డ్కి 1000 డిస్కౌంట్ ఇచ్చారు. సో రిమైనింగ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్కి అయితే 500 డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో నేనైతే 13,000కి పర్చేజ్ చేశాను. సో బాక్స్ పై అయితే చూడొచ్చు. సో మీకు బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ప్రైస్ అయితే 1499 అని ఉంది, కాకపోతే మనకి సో 13,000 యాక్చువల్ ప్రైస్. అండ్ సార్ వాల్యూ చూడొచ్చు. సో హెడ్ 0.898 వాట్ పర్ కేజీ ఉంది, బాడీ 0.483 వాట్ పర్ కేజీ అయితే ఉంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో కింద అయితే మనకి ఫోన్ ఉంది, అండ్ దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ మనకి బాక్స్లో యూఎస్బి టైప్ సి పోర్ట్ అండ్ అలాగే 18 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ మరో చిన్న బాక్స్లో మనకి టీపీయూ కేసు, అలాగే సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉంది. సో టీపీయూ కేస్ అయితే క్వాలిటీ బాగానే ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉంది, కాకపోతే బ్లాక్ కలర్లో ఉంది, ట్రాన్స్పరెంట్ అయితే ఇవ్వలేదు. సో ట్రాన్స్పరెంట్ ఇవ్వకుండా అయితే మంచి పనే చేశారనిపించింది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ అయితే ఎల్లోగా అయిపోతుంది. అండ్ మొబైల్ కలర్ కూడా ఇంటర్స్టెల్లార్ బ్లాక్ కాబట్టి సో ఈ సెమీ ట్రాన్స్పరెంట్ బ్లాక్ టీపీయూ కేస్ అయితే సూట్ అవుతుంది ఈ ఫోన్కి. అండ్ ఇప్పుడు ఫోన్ని చెక్ చేద్దాం. సో ఈ కవర్ తీస్తే సో రెగ్యులర్గా వీళ్ళైతే డిఫరెంట్ డిజైన్ అయితే ట్రై చేస్తున్నారు సో రెడ్మీ ఫోన్స్లో. సో ఈసారి కొంత డిఫరెంట్ డిజైన్ ఉంది. ఇనీషియల్గా నాకు కూడా సో ఇది అంత బాగుండదేమో అనిపించింది, బట్ లైవ్లో చూస్తే మాత్రం సో చాలా ప్రీమియంగా ఉంది ఫోన్ అయితే చూడడానికి. సో ఈ స్క్వేర్ కెమెరా మాడ్యూల్ సో చాలా పెద్ద బంప్ అయితే ఉంది. సో రెగ్యులర్గా మనకి వర్టికల్ కెమెరా మాడ్యూల్లో ఉన్న బంప్ లాగే ఇది కూడా సో స్క్వేర్ మాడ్యూల్ కూడా బంప్ అయితే ఉంది, బయటకు వచ్చింది. సో మీరు ఇట్లా సర్ఫేస్ పై పెడితే మాత్రం స్క్రాచెస్ పడే అవకాశాలు అయితే ఉంది, కాకపోతే వీళ్ళు దీనికి కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు కెమెరా లెన్స్కి. సో ఆ విషయంగా సో ఇది కొంచెం సేఫ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు డివైస్ని బూట్ చేద్దాం. బూట్ చేసి సో అంతా సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుద్దాం. సో డివైస్ బూట్ అవ్వగానే మీకైతే సో చాలా బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది. సో చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నింటిని అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ మేనేజ్ యాప్స్లోకి వెళ్ళి సో వీటిని అయితే అన్ఇన్స్టాల్ చేసేద్దాం. అన్నింటినీ ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో నేనైతే సో 3 రౌండ్స్ అయితే అన్ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అన్ని యాప్స్ రాలేదు, కొన్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ సో కొన్ని యాప్స్ అయితే వచ్చాయి. సో అలా 3 సార్లు అయితే నేను అన్ఇన్స్టాల్ చేశాను. మీరు కూడా ఇలా బ్లోట్వేర్ని ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయొచ్చు, ఏ రెడ్మీ, షామీ ఫోన్లో అయినా కానీ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 64GB వేరియంట్, ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ పై రన్ అవుతుంది అండ్ ఆండ్రాయిడ్ 10 పై అయితే రన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ని అయితే నేను ఇన్స్టాల్ చేసి మళ్ళీ మీకైతే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో అయితే చెప్తాను. అండ్ నేను ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా సెట్ చేశాను, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. సో మీరు ఇలా టచ్ చేయగానే అన్లాక్ అవుతుంది. సో పవర్ బటన్గా కూడా పనిచేస్తుంది. సో ఒకసారి అయితే దీని ఆడియో స్పీకర్ సౌండ్ అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. 10,000 ప్రైస్ అయితే తగ్గింది పోకో F1. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మీకు 128GB వేరియంట్, బేస్ వేరియంట్ కాదు, సో సెకండ్ హైయెస్ట్ వేరియంట్ 128GB వేరియంట్ అయితే సో 15,000కు ఉంది. ఆడియో అయితే లౌడ్గానే ఉంది. సో నేను ఫుల్ రివ్యూలో మరి ఇది ప్రీవియస్ జనరేషన్ రెడ్మీ నోట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే లౌడ్గా ఉందా లేదా అనేది అయితే
సో నేను టెస్ట్ చేశాక ఫుల్ రివ్యూలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ నేను డిఆర్ఎం ఇన్ఫో యాప్ని కూడా ఇన్స్టాల్ చేసి అయితే చెక్ చేశాను. వైడ్ బ్యాండ్ L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. సో మరి అమెజాన్ నెట్ఫ్లిక్స్ వీడియోస్ని హెచ్డీలో ప్లే చేస్తుందా లేదా, సో నేనైతే ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మరొకసారి చెక్ చేసి అయితే మీకు అప్డేట్ చేస్తాను ఫుల్ రివ్యూలో. డివైస్ ఓవర్ వ్యూ చూసినట్లయితే సో ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. సో మీకు సైడ్స్ అయితే కర్వ్డ్ ఎడ్జెస్తో ఉన్నాయి, పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. సో గ్లాస్ బాడీ, సో గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. సో కాకపోతే ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్, ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మీకు ట్రిపుల్ స్లాట్ ఉంటుంది. సో మీరు 2 సిమ్ములు, మెమరీ కార్డ్ మూడింటిని వాడచ్చు. అండ్ బాటంలో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్, USB Type-C పోర్ట్, మైక్రోఫోన్ అండ్ స్పీకర్ గ్రిల్స్ ఉంది. అండ్ రైట్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్, అదే మీకు సో పవర్ బటన్గా కూడా పనిచేస్తుంది. అండ్ దానిపైన వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ పైన మీరు IR బ్లాస్టర్ అయితే చూడొచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే లభిస్తుంది. సో 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో మధ్యలో మీకు పంచ్ హోల్ కట్అవుట్లో కెమెరా అయితే ఉంది. సో పంచ్ హోల్ కట్అవుట్ అయితే మిడిల్లో ఇచ్చారు. సో వీళ్ళు లెఫ్ట్ సైడ్ ఇస్తే ఇంకొంచెం అయితే బాగుండేది. సో మనం వీడియోస్ చూసేటప్పుడు ఇలా చూస్తాం జనరల్గా. సో అప్పుడు పంచ్ హోల్ కట్అవుట్ అయితే కిందికి వెళ్తుంది. సో డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఇస్తే ఇంకొంచెం అయితే బాగుండేది. అండ్ నేను కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే తీసాను, వాటిని అయితే మీరు చూడండి. అండ్ పర్ఫెక్ట్గా వర్క్ చేసే గూగుల్ కెమెరాని అయితే సెర్చ్ చేస్తున్నాను. దొరికిన తర్వాత ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో కెమెరా శాంపిల్స్ అయితే బాగానే ఉన్నాయి, డీసెంట్గానే ఉన్నాయి. సో డీటెయిల్గా కెమెరా రివ్యూలో అయితే మనం మాట్లాడదాం. అండ్ ఈ ఫోన్లో నోటిఫికేషన్ LED కూడా ఉంది. సో ఛార్జింగ్ చేసేటప్పుడు పైన అయితే మీకు నోటిఫికేషన్ LED అయితే స్మాల్ సైజులో కనిపిస్తుంది. ఈ ఫోన్లో నాకు మొబైల్ని చూడగానే నచ్చింది దీని యొక్క డిజైన్. సో చాలా బాగుంది, ఒక ప్రీమియం ఫోన్ లాగా అయితే అనిపిస్తుంది. సో డీటెయిల్గా కెమెరా రివ్యూ, గేమింగ్ అండ్ ఫుల్ రివ్యూ ఇవన్నీ అయితే మనకి త్వరలో వస్తాయి. అండ్ ఈ ఫోన్లో సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో రిమైనింగ్ కాంపిటీషన్ ఫోన్తో కంపేర్ చేస్తే సో నాకు ఒక 3 లోపాలు అయితే కనిపించాయి. సో మనకి సేమ్ ఇదే 13,000 ప్రైస్ సెగ్మెంట్లో సో 90 Hz రిఫ్రెష్ రేట్తో ఫోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. Realme 6 అయితే అందుబాటులో ఉంది. ఇది జస్ట్ 60 Hz రిఫ్రెష్ రేట్ తోటే వస్తుంది. సో అదైతే నాకు ఈ ఫోన్లో ఒక ల్యాక్గా అయితే అనిపించింది. వాళ్ళు 90 Hz రిఫ్రెష్ రేట్కి వెళ్తే అయితే బాగుండేది. అండ్ మరొక విషయం, జస్ట్ 18W ఛార్జర్ తోటే వస్తుంది. సో వీళ్ళు అట్లీస్ట్ 27W ఛార్జర్కైనా వెళ్తే బాగుండేది, ఎందుకంటే కాంపిటీషన్ ఫోన్లో సో బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి. అండ్ మరొక విషయం, నాకు ఈ Redmi Note 9 Proలో లోపంగా అనిపించింది. సో కెమెరా సెన్సార్ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు Samsung GM2 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సో వీళ్ళు Sony IMX686, Samsung SL GW1 కాకుండా సో 64MP సెన్సార్ కాకుండా 48MPలోనే Sony IMX586 సెన్సార్ని యూజ్ చేస్తే బాగుండేది. అలా కాకుండా Sony IMX582 కూడా సో బెటర్ సెన్సార్ Samsung GM2 సెన్సార్తో కంపేర్ చేస్తే. సో ప్రాక్టికల్గా అయితే ఈ Samsung GM2 సెన్సార్ని అయితే మనం టెస్ట్ చేయాల్సి ఉంది. Samsung GM1 సెన్సార్ని అయితే Redmi Note 7Sలో చూసాం. సో దీని యొక్క కెమెరా రివ్యూని అయితే నేను డీటెయిల్గా టెస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది Redmi Note 9 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.